లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రమాణ స్వీకారానికి జగన్ ని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఫోన్ కాల్ కి అందుబాటులోకి జగన్ రాలినట్టుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి జగన్ ని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. జగన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఫోన్ కాల్ కి అందుబాటులోకి రాలేదు జగన్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని లైవ్ లో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అంటే మనకి కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం మేరకు రోజా అంటే రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా వివిధ ఆహ్వానాలు అయితే పెద్ద ఎత్తున వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు, కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తానే స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఫోన్లోనే ఆహ్వానం పంపేందుకు ప్రయత్నించినట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. ఫోన్లోనే మాట్లాడేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఫోన్లోకి జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు ఆహ్వానిస్తారా లేదా అన్న చర్చ అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినప్పటికీ ఆయన రెస్పాండ్ కాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు జగన్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. 1-2 సార్లు చంద్రబాబు నాయుడు పేషీ నుంచి జగన్ని ఫోన్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఫోన్లో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సో ఒక మెసేజ్ రూపంలో ఏదన్నా ఆహ్వానాన్ని పంపుతారా అన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రోజు. అయితే దీనికి సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. లేకపోతే ప్రత్యేకంగా ఎవరైనా ఒక ప్రతినిధులను పంపి ఆహ్వానించేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.